నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అప్పుడు Y2K, ఇప్పుడు బ్లూ స్క్రీన్ ఎర్రర్, వరల్డ్ వైడ్ క్రౌడ్ స్ట్రైక్ షాక్, గగనతలాన జంక్షన్ జామ్. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏంటి? ఇప్పటికీ సమస్య తీరినట్టేనా? ఫ్యూచర్లో మళ్ళీ రావచ్చా? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కంప్యూటర్లపై వర్క్ నడుస్తోంది. ఉన్నట్టుండి అవి షట్ డౌన్, రీస్టార్ట్ అయ్యాయి. స్క్రీన్పై బ్లూ ఎర్రర్ యూజర్స్ను తెగ టెన్షన్ పెట్టింది. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ప్రపంచమంతా కొన్ని గంటల పాటు గందరగోళం తలెత్తింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్తో బ్యాంకింగ్, విమాన సేవలకు బ్రేక్ పడింది. అసలేం జరిగింది? మైక్రోసాఫ్ట్కు కారణాలేంటి? అప్పుడు Y2K ప్రాబ్లం, ఇప్పుడు బ్లూ స్క్రీన్ ఎర్రర్, వరల్డ్ వైడ్ గా క్రౌడ్ స్ట్రైక్ షాక్. ఉక్కిరి బిక్కిరైన మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు, బ్యాంకింగ్, విమానయాన సేవలకు అంతరాయం. గంటల పాటు గందరగోళానికి కారణాలేంటి? బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి? సమస్యకు పరిష్కార మార్గం ఏది? భవిష్యత్తులో మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అంతా ఇంటర్నెట్ యుగం. అన్ని పనులు కంప్యూటర్ పైనే. ఒక్కసారిగా కంప్యూటర్లు ఆగిపోతే అల్లకల్లోలమే. ప్రపంచమంతా గందరగోళమే. అన్ని సేవలు ఆగిపోతాయి. బ్యాంకింగ్ నుంచి విమానాల సేవల దాకా అంతరాయమే. శుక్రవారం సరిగ్గా ఇదే జరిగింది. ఇంటర్నెట్ ప్రపంచంలోనే బిగ్ షాక్. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ యూజర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉన్నపళంగా కంప్యూటర్లు షట్ డౌన్, రీస్టార్ట్ కావడం టెన్షన్ పెట్టింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో యూజర్లకు ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినంత పనైంది. అనేక రంగాలపై ప్రభావం చూపించింది. యూజర్లతో పాటు టెక్ దిగ్గజాలను సైతం ఉలిక్కిపడేలా చేసింది. విమానయాన సేవలు, బ్యాంకులు, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం టెక్నాలజీ లేని యుగాన్ని తలపించింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఉన్నపళంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించింది. దీంతో ఆయా సిస్టంలో షట్ డౌన్ అవడం, లేదంటే రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు. రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండంటూ మెసేజ్ చూపించింది. ఈ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ సర్వీసులకు అంతరాయం కలిగింది. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధృవీకరించింది. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రధాన బ్యాంకులు, విమానయాన సంస్థలు, మీడియా సంస్థలు, ఐటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో వేలాది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. బ్యాంకింగ్, ఆరోగ్య రంగాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా 3,340 విమానాలు రద్దయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అత్యవసర సర్వీసులకు గంటల పాటు అంతరాయం కలిగింది. విమాన సేవలు ఆలస్యమయ్యాయి. అమెరికాలో ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్యలు రావడంతో బుకింగ్, చెక్ ఇన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమై ఉన్న పోలీసుల వ్యవస్థలు సైతం క్రాష్ అయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజీలో కూడా సమస్యలు తలెత్తాయి. అక్కడి మెట్రో సర్వీసులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్పోర్ట్లో విమానాలు నిలిచిపోయాయి. యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలు కూడా తిరగలేదు. బెర్లిన్ విమానాశ్రయంలోనూ విమానాల రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. యూకేలో స్కై న్యూస్ ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయి. ఆస్ట్రేలియాకు చెందిన టెలికమ్యూనికేషన్ సంస్థ టెల్స్ట్రా కూడా ఈ ప్రభావానికి లోనైనట్లు ప్రకటించింది. వూల్వర్త్స్ అనే సూపర్ మార్కెట్ సేవల్లోనూ అంతరాయం తలెత్తింది. పాయింట్ ఆఫ్ సేల్స్లో కస్టమర్ల బ్యాంకు కార్డులు కూడా పనిచేయలేదు. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు సైతం ఆగిపోయాయి. అమెరికాలో 911 అత్యవసర సర్వీసుల్లోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. న్యూజిలాండ్లోని NAB, కామన్వెల్త్, బెండిగో తదితర బ్యాంకులు కూడా ఆఫ్లైన్ మోడ్లోకి వెళ్లాయి. దక్షిణాఫ్రికా అతిపెద్ద బ్యాంక్ క్యాపిటెక్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ ఎఫెక్ట్ భారత్ పైన పడింది. ఇండిగో, ఆకాశ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సేవలపై ప్రభావం చూపింది. బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 90% విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. సాంకేతిక కారణాలతో బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ సంస్థలు ఈ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులను మాన్యువల్గా చెక్ చేశాయి. చేతిరాతతో బోర్డింగ్ పాసులు జారీ చేశాయి. మాన్యువల్ పద్ధతుల ద్వారా సమస్య తీవ్రతను తగ్గించేందుకు సిబ్బంది కృషి చేశారు. I don't know. We are in chaos right now. We are just trying to talk to the customer team and see if we have any other alternate to reach Ahmedabad in time for tomorrow. अभी तिरुपति जाने का था लेकिन फ्लाइट कैंसिल हो गई. ఈవినింగ్ की फ्लाइट थी. అటు మిగిలిన ఎయిర్పోర్టులో ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. ఐటీ సమస్య కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు. And I am aware there is a global Microsoft outage due to which lot of systems are impacted and affected.
Even we are affected officially. So I thought I will reach airport early, and I have done check-in through Digiyatra. I came here and I came to know now that the flight is cancelled and they don't have a solution. ప్రయాణికులకు అదనపు సీటింగ్, నీరు, ఆహారాన్ని అందించాలని విమానాశ్రయ అధికారులను, విమానయాన సంస్థలను ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం తలెత్తడంపై ప్రభుత్వం ఆ సంస్థతో నిరంతరం టచ్లో ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి లోను కాలేదన్నారు. సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని ఐటీ అంతరాయాలకు కారణమైన సైబర్ సెక్యూరిటీ అంగీకరించింది. ఈ సమస్యకు కారణమేంటో కేంద్ర ఐటీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెల్లడించింది. క్రౌడ్ స్ట్రైక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఫాల్కన్ సెన్సర్ అనే సాఫ్ట్వేర్లో లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఈ సాఫ్ట్వేర్కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన అప్డేట్తో ఈ సమస్య వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో అనేక మంది తమ ల్యాప్టాప్లు, కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ మాత్రమే కనిపిస్తోందంటూ ట్వీట్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కలిగిన ఈ అంతరాయం ప్రభావాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ వెంటనే చర్యలు చేపట్టింది. ఊహించని ఉపద్రవంతో ప్రపంచమంతా అవాక్కైంది. వెంటనే రంగంలోకి దిగిన మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య ఎక్కడుందో తెలుసుకుంది. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే సమస్య తలెత్తినట్టు మైక్రోసాఫ్ట్ తేల్చింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ను వెనక్కి తీసుకుంది. ఇంతకీ క్రౌడ్ స్ట్రైక్ అంటే ఏంటి? టెక్ వరల్డ్ చరిత్రలోనే అతిపెద్ద ఐటీ అవుటేజ్కు ఎలా కారణమైంది? క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ మూలంగానే సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ను వెనక్కి తీసుకుంది. దీనికి డీబగ్ను రూపొందించామని, ప్రస్తుతం సమస్య పరిష్కారమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఇంకా 365 యాప్స్, సర్వీసుల్లో మైక్రోసాఫ్ట్ సమస్య కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికాకు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తూ ఉంటుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు కీలకమైన బ్యాంకింగ్, ఎయిర్లైన్స్ నిర్వహణ సంస్థలకు సేవలు అందిస్తుంది. 2011లో ఏర్పడిన ఈ సంస్థ సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుందనే పేరుంది. అందుకే అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఈ సర్వీసులు పొందుతున్నాయి. తాజాగా విండోస్ సిస్టమ్స్లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన ఓ అప్డేట్ కారణమని అంచనా వేశారు. సిస్టమ్లు షట్ డౌన్ కానీ రీస్టార్ట్ అవుతూ ఉండడంతో అనేక రంగాల్లో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్ అంతరాయాన్ని చరిత్రలోనే అతిపెద్ద ఐటీ అవుటేజ్గా సెక్యూరిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు. క్రౌడ్ స్ట్రైక్ కస్టమర్లు ఈ బగ్ ఇష్యూను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చని అంటున్నారు. విండోస్ అంతరాయంతో చాలా మంది దీన్ని సైబర్ అటాక్ అంటూ ఆపాదించారు. దీనిపై స్పందించిన క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ కీలక ప్రకటన విడుదల చేశారు. విండోస్ కంప్యూటర్లు బగ్ కారణంగానే గ్లిచింగ్ అవుతున్నాయి తప్ప అది సైబర్ దాడి కాదని తేల్చి చెప్పారు. It's a technical glitch because if you see in cybersecurity, there are three things: confidentiality, integrity, and availability. It has impacted the availability aspect. So it has not touched any of the other things, but availability, some of your systems were down, etc. You were not able to use them, and that is what the issue was. So it's a technical glitch. బగ్ ఇష్యూ రిపోర్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్జ్ ఎక్స్ వేదికగా వివరణిచ్చారు. విండోస్ హోస్ట్ల కోసం సింగిల్ కంటెంట్ అప్డేట్లో సాంకేతిక లోపం కారణంగా ప్రభావితమైన కస్టమర్లతో క్రౌడ్ స్ట్రైక్ చురుగ్గా పనిచేస్తోంది. మ్యాక్, లైనెక్స్ హోస్టులు ప్రభావితం కావు. వాస్తవానికి ఇది సైబర్ దాడి కానే కాదు, కేవలం ఒక బగ్ ఇష్యూ మాత్రమే అని ఆయన అన్నారు. ఆ బగ్ సమస్యను గుర్తించాం, దాన్ని సెపరేట్ చేశాం, ఇష్యూ ఫిక్స్ చేశాం. లేటెస్ట్ అప్డేట్ల కోసం సపోర్ట్ పోర్టల్ను విజిట్ చేయండి, లేదంటే వెబ్సైట్లో ఫుల్ అప్డేట్స్ అందిస్తున్నామని చెప్పారు. వినియోగదారులు వెంటనే వాటితో విండోస్ అప్డేట్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నామని చెప్పారు. అధికారిక మార్గాల ద్వారా క్రౌడ్ స్ట్రైక్ ప్రతినిధులతో తిరిగి కమ్యూనికేట్ చేస్తున్నాం అని సీఈఓ జార్జ్ అన్నారు. క్రౌడ్ స్ట్రైక్ అనేది పెద్ద సంస్థలు, ప్రభుత్వాలకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ అందించే సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఈ కంపెనీ అమెరికా ప్రభుత్వ సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ సంస్థలు, కీలక సంస్థలు సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. ఈ కొత్త అప్డేట్ విండోస్ కంప్యూటర్లలో బగ్ ఇష్యూకు దారితీసింది. విమానాశ్రయాలు, ఇతర పెద్ద క్లిష్టమైన సర్వీసుల్ని నడిపే కంపెనీలు సైతం తీవ్ర ప్రభావితమయ్యాయి. टेक्नोलॉजी में इस तरीके के व्यवधान हमेशा उत्पन्न होते हैं और ये एक जिस तरीके से एक बाढ़ सूखा होता है, इसी तरीके से ये भी चीज़ें हो सकती हैं और इसका प्राइवेट सेक्टर में, जनता में, सरकार के डिफरेंट सेक्टर्स में इम्पैक्ट पड़ रहा है। और सरकार के लिहाज से इसमें हम देखें तो बहुत सारे इसके महत्व हैं, क्योंकि सरकार को दो तरीके से इस संकट से जूझना पड़ रहा है। पहला कि निजी क्षेत्र को जो इनकन्वीनियंस है वो
కొన్ని రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రాబోతోంది. ప్రస్తుతానికి ఫాల్కన్ అనే కంపెనీ సాఫ్ట్వేర్కు క్రౌడ్ స్ట్రైక్ జారీ చేసిన అప్డేట్ కారణంగా విండోస్ సిస్టమ్లు క్రాష్ అయినట్లు తేల్చారు. కంపెనీ తాత్కాలిక మాన్యువల్ పరిష్కారాన్ని కూడా అందించింది. కంపెనీ షేర్ చేసిన నోట్ ప్రకారం క్రౌడ్ స్ట్రైక్ కస్టమర్లు తమకు తామే ఈ బగ్ ఇష్యూను ఫిక్స్ చేయగలరని సూచించింది. బ్లూ స్క్రీన్లో కనిపిస్తున్న ఎర్రర్స్ను బ్లాక్ స్క్రీన్ ఎర్రర్స్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్స్గా పిలుస్తారు. దీనివల్ల విండోస్ ఒక్కసారిగా షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతుంది. సాధారణంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఈ ఎర్రర్స్ తలెత్తుతూ ఉంటాయి. ఒకవేళ ఇటీవల ఏదైనా హార్డ్వేర్ను ఇన్స్టాల్ చేయడం వల్ల బ్లూ స్క్రీన్ ఎర్రర్ తలెత్తి ఉంటే సిస్టమ్ను షట్ డౌన్ చేసి హార్డ్వేర్ను తొలగించి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తాజా బ్లూ స్క్రీన్ ఎర్రర్ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సూచించింది. సిస్టమ్ను సేఫ్ మోడ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలి. తర్వాత C/Windows/System32/Drivers/Crowd Strike అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. అందులో C-0000291*sys అనే ఫైల్ ఉంటే డిలీట్ చేయాలి. తర్వాత యథావిధిగా సిస్టమ్ను బూట్ చేయడం ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే విండోస్ అప్డేట్ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్తో బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలకు భారీ నష్టం వచ్చింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ షేర్లలో $16 బిలియన్ల నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇక 10 బ్యాంకులపై మైక్రోసాఫ్ట్ ప్రభావం పడింది. విండోస్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా భారత్లోని 10 బ్యాంకులు, NBFCలపై స్వల్ప ప్రభావం పడినట్లు RBI వెల్లడించింది. ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ వినియోగిస్తున్నాయని RBI తెలిపింది. అప్పుడు Y2K ప్రాబ్లం, ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ ఎఫెక్ట్ టెక్ దిగ్గజాల్ని సైతం కలవరపెట్టాయి. 24 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య IT సేవలను కుదిపేసింది. Y2Kకు క్రౌడ్ స్ట్రైక్కు ఏమైనా సంబంధం ఉందా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో Y2K భయం, ఇప్పుడు క్రౌడ్ స్ట్రైక్ ఎఫెక్ట్, ఈ రెండు కంప్యూటర్ వరల్డ్ని షేక్ చేశాయి. 2000 సంవత్సరంలో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ Y2K ఉపద్రవం ప్రపంచ దేశాలను కలవరపెట్టింది. అతిపెద్ద సాంకేతిక ముప్పు అప్పట్లో తెగ టెన్షన్ పెట్టింది. మళ్లీ 24 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ప్రపంచానికి బిగ్ షాక్ తగిలింది. కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారం కావడంతో టెక్ దిగ్గజాలు రిలాక్స్ అయ్యారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త సాంకేతిక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ ముప్పును ముందుగానే పసిగట్టి లావాదేవీలకు ఇబ్బంది లేకుండా వాటిని అధిగమించేందుకు నిపుణులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో 2000 సంవత్సరంలో డెస్క్టాప్ యుగం నడుస్తున్న సమయంలో Y2K బాంబ్ యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2000 సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ విండోస్ సిస్టంలో సాంకేతిక సమస్య టెక్ యూజర్లను ముప్పుతిప్పలు పెట్టింది. 1999 డిసెంబర్ 31 తర్వాత తేదీ మారే సమయంలో సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. దీన్నే Y2K లేదా మిలీనియం బగ్గా పిలిచారు. 1960-80 మధ్యకాలంలో డేట్ ఫార్మాట్లో సంవత్సరానికి 2 డిజిట్ల కోడ్ను కంప్యూటర్ ఇంజనీర్లు వాడేవాళ్లు. డేటా స్టోరేజ్ తగ్గించేందుకు సంవత్సరంలో తొలి 2 డిజిట్లు మినహాయించి చివరివి మాత్రమే ఉపయోగించేవాళ్లు. ఈ డేట్ ఫార్మాటే ఆందోళనకు కారణమైంది. 00ను 2000 సంవత్సరంగా కాకుండా 1900గా సిస్టమ్ అర్థం చేసుకుంటుందనే భయం ప్రోగ్రామర్లలో నెలకొంది. Y2K బగ్ సమస్యపై బ్యాంకింగ్ సహా అనేక రంగాలు ఆందోళన చెందాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధమైన కంపెనీలు సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్లోనూ మార్పులు చేయాలని డిసైడ్ అయ్యాయి. Y2K కంప్లైంట్ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. అందుకు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని దిగ్గజ టెక్ సంస్థలు అంచనా వేశాయి. కానీ Y2K ముప్పు నుంచి టెక్ వరల్డ్ ఈజీగానే బయటపడింది. 2 డిజిట్ల డేట్ ఫార్మాట్ను 4 డిజిట్లకు మార్చడం ద్వారా సమస్యను అధిగమించారు. అంతా ఊహించినట్లు కాకుండా చాలా తేలిగ్గా టెక్ ప్రపంచం మిలీనియంలోకి అడుగుపెట్టింది. సమస్య చిన్నదే అయినా Y2K ముప్పు గురించి అతిగా ప్రచారం చేశారనే వాదన కూడా ఉంది. మళ్లీ 24 ఏళ్లకు మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక సమస్య IT సేవలను కుదిపేసింది. క్రౌడ్ స్ట్రైక్ అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ విండోస్తో పాటు IT దిగ్గజ సంస్థలు, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్కు కూడా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అందిస్తుంది. అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఈ సర్వీసులు వాడుతున్నాయి. విండోస్ సిస్టమ్స్లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్కు క్రౌడ్ స్ట్రైక్ నుంచి వచ్చిన అప్డేట్ కారణమని తేలడంతో అంతా అవాక్కయ్యారు. మైక్రోసాఫ్ట్ స్టాప్తో టెక్ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విండోస్లో తలెత్తిన బ్లూ స్క్రీన్ ఎర్రర్తో సాంకేతిక విపత్తు తలెత్తింది. ఊహించని ఉపద్రవం ఫలితంగా విశ్వవ్యాప్తంగా లక్షల కంప్యూటర్లు మొరాయించాయి.
అనూహ్య పరిణామంతో అన్ని దేశాల్లో కొన్ని గంటల పాటు గందరగోళానికి దారితీసింది. ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఐటీ కంపెనీల్లో కంప్యూటర్లు షట్డౌన్ అయ్యాయి. స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్లో వచ్చిన బగ్తో ఈ ప్రమాదం జరిగినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రధానంగా సమస్య తలెత్తింది. విండోస్ 7 ఓఎస్తో నడిచే సిస్టమ్లు యథావిధిగా పనిచేశాయి. మ్యాక్, లైనక్స్ సిస్టమ్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మైక్రోసాఫ్ట్పై సైబర్ దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. అనేక గంటల పాటు శ్రమించిన నిపుణులు చివరకు సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. చివరికి సమస్యను పరిష్కరించడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు నిపుణులు. ఇక క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక సమస్య తలెత్తిందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. సమస్యను గుర్తించి దీనికి సంబంధించి క్రౌడ్ స్ట్రైక్తో కలిసి పనిచేశామన్నారు. వినియోగదారులకు అవసరమైన సాంకేతిక సాయం, మద్దతు సమకూర్చేలా సిస్టంలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించామని సత్యనాదెళ్ల వివరించారు. మొత్తానికి బ్లూ స్క్రీన్ ఎర్రర్ హైరానా సృష్టించింది. క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో వచ్చిన ఊహించని ఉపద్రవం ఎక్కువగా విమాన ప్రయాణికులపై పడింది. 7-8 గంటల పాటు ఎయిర్పోర్టులో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీలు లేకుండా పోయింది. ఫలితంగా మాన్యువల్గా బోర్డింగ్ పాసులు జారీ చేయాల్సి వచ్చింది. ప్రయాణాలు ఆలస్యమయ్యాయి. భారత్లోని విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నెటిజన్లు విండోస్ సమస్యపై మీమ్స్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.